గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అరసవెల్లి జయంతి ఉత్సవాల కోసం హెలికాప్టర్ విహంగాన్ని అందుబాటులో ఉంచిన విషయంపై మాత్రం ప్రయాణికులందరూ చాలా ఆనందం వ్యక్తం. భక్తుల సౌకర్యార్థం నిర్మించినటువంటి హెలికాప్టర్ ఇప్పుడే ల్యాండ్ కూడా అయింది. మొదటి రౌండ్ లో మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఈ విహంగాన్ని మాత్రం ప్రారంభించడంతో పాటు లోపల రావడం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే పర్యటనకి వెళ్ళి ఆయన హెలికాప్టర్ వెళ్ళి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఈ విషయంలో ఎటువంటి సంతోషాలు వ్యక్తం చేశారని తెలుసుకున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ విషయంలో ఎలా ఉంది ఎన్ని మొత్తం అరసవల్లి క్షేత్రం వైపు మొత్తం ఒక రౌండ్ కొట్టించారు. హైవే వరకు తీసుకెళ్లారు. ఈ నది అంతా ఇలా తీసుకొచ్చారు. చాలా బాగుంది. మన సిటీ 8 నిమిషాల పాటు ఈ పర్యటనలో మొత్తం పుణ్యక్షేత్రాలను అన్నిటి కూడా పరిగణలో తీసుకోలేదు. ఇక్కడ మన శ్రీకాకుళం టౌన్ వరకు తీసుకున్నారు. ఆ హైవే నేషనల్ హైవే అటు వెళ్ళారు. నెక్స్ట్ నాగావళి నది కూడా అంతా చూపించారు. మన నగరం అంతా నీట్గా చాలా సుందరంగా ఉంది. అది చూపించారు. వినూత్న కార్యక్రమానికి చాలా మంది ఆకర్షిస్తున్నారు. కాకపోతే నిబంధనలు కొద్ది కఠినతరంగా ఉన్నాయి. ఆసక్తికర ఉన్న వాళ్ళందరూ హెలికాప్టర్ ఎక్కే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే టెక్నికల్ పాయింట్ మరి తప్పదు. నిబంధనలు పాటించే మనం ఏదైనా దానికి లోబడి ఉండాలి. ఏవియేషన్ అంటే అది కొద్దిగా స్ట్రిక్ట్ అని తెలిసిందే కదా. సో మన శ్రీకాకుళంకి ఇది ఫస్ట్ టైం రావడం చాలా సంతోషం. అంటే మీరు చిన్నపిల్లలా మారారా? చిన్నపిల్లల్ని చూసి సంతోషం కాదు అంటే మనది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని అందరూ అంటుంటారు. అలాంటి ఈ ప్రాంతంకి హెలికాప్టర్ టూరిజము మన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఏవియేషన్ హెలికాప్టర్ టూరిజం రైడ్ అనేది చాలా సంతోషం. శ్రీకాకుళం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు పిల్లలు కూడా ఏదైతే వాళ్ళకి డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చిందో వాళ్ళందరికి కూడా ఫ్రీగా హెలికాప్టర్ రైడ్ కలెక్టర్ గారు కల్పించారు. సో ఈ సందర్భంగా పిల్లల తరపున వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటిది అందరూ ఎంజాయ్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎలా ఉందమ్మా మొదటిసారి హెలికాప్టర్? చాలా బాగుంది. ఎంత దూరం వెళ్ళారు? ఎక్కువ దూరమే వెళ్ళాం. ఎలా అనిపించింది? లోపల ఏంటంటే చూసావు? నేను చెట్లని, ఎడారుల్ని, అన్ని బిల్డింగ్స్ ని చూసాను. ఎలా తొలిసారి ఎక్కగా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఏమేమి చూసావు? గుడిలు, ఇంకా చాలా చెట్లు, పొలాలు అన్నీ చూసాను. గుడి కనిపించిందా పైనుండి? బాగా కనిపించింది. చూసావా అరసవెల్లి? చూసాను. చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఆనందంగా అన్ని చిన్నగా చాలా బాగా కనిపించాయి అన్నమాట. థ్యాంక్ యూ. చూస్తే ఎలా అనిపించింది హెలికాప్టర్ ఎక్కిన తర్వాత? చాలా ఎక్సైటింగ్, అమేజింగ్, చాలా బాగుంది. ఏమేమి చూసావు హెలికాప్టర్? నాగావళి, అలాగే గుడి అన్ని చూసాం. టెంపుల్, అరసవెల్లి టెంపుల్ చూస్తే అరసవెల్లి ఎలా కనిపిస్తుంది? చాలా బాగుంది. తొలిసారి ఎక్కావు కదా హెలికాప్టర్, ఎలా అనిపించింది లోపల? చాలా బాగుంది, అమేజింగ్. చూస్తే కనుక ఎవరైతే ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డ్రాయింగ్ పోటీలో మొదటి స్థానం వచ్చినటువంటి 3 విభాగాలకు చెందిన పిల్లలతో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్ కూడాను ఈ హెలికాప్టర్ రైడింగ్లో పాల్గొనడం జరిగింది. కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ దృష్టిలో మాత్రం కొంతమందికి ఇది అసౌకర్యం కల్పించడం మాత్రం చాలా మందిని ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. ఇది తొలిసారిగా ప్రయత్నించినటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. 3 రోజుల పాటు అందుబాటులో ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ రైడింగ్ మాత్రం చాలామంది ఆసక్తి చూపుతున్నారు. నావిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణనలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా 8 నిమిషాల పాటు 6 పుణ్యక్షేత్రాలు మాత్రం ఈ హెలికాప్టర్ విహంగం ద్వారా వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు ఈ ప్రక్రియ మాత్రం జయంతి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగిలిందనలో ఎటువంటి అతిశక్తులు. వీడియో జర్నలిస్ట్ టాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.